హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫర్మెంటెడ్ మెథడ్లో 3 రకాల జావా రెసిపీస్ చూపించబోతున్నాను. దానికోసం ముందుగా 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి తీసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ల సజ్జ పిండి. ఇలా 3 రకాల పిండిలు వేరువేరుగా తీసుకోవాలి. ఆ తర్వాత జొన్న పిండి 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నాను. ఇలా 3 పిండిలు తీసుకున్నాక వాటర్ పోసుకొని కలిపి నానబెట్టుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. మనం ఇంకా పులుపు ఎక్కువ కావాలి, ఇంకా ఫర్మెంట్ ఎక్కువ అవ్వాలి అనుకుంటే ఎండలో నానబెడితే ఇంకా చాలా మంచిది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. అది మన హెల్త్కి చాలా మంచిది అండి. అలాగే ఇప్పుడు జొన్న పిండి కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా పులియబెట్టడం వల్ల కాల్షియం పుష్కలంగా అందుతుంది. డయాబెటీస్ వారికి కూడా చాలా మంచిది అండి ఈ జొన్న పిండి. చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి ఎంతో మంచిది. ఇలా వాటర్ పోసుకొని ఓవర్ నైట్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఎసరు వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మనం నైట్ నానబెట్టుకున్న పిండి ఉంది కదా అండి, సజ్జ పిండి. ఇప్పుడు నేను సజ్జ జావా ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో వాటరు, పిండి విడివిడిగా ఉన్నాయి కదా, కలిపి మనము మిక్స్ చేసుకొని వాటర్ ఎసరు వచ్చాక అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం గరిటెతో బాగా కలపాలి. మిగిలిపోయిన పిండిని కూడా వాటర్ పోసుకొని అందులో వేసుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి అండి. మనం హై ఫ్లేమ్లో పెట్టి పక్కన చూస్తూ, టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ ఉంటే అది పొంగిపోతుంది. మనం దగ్గరే ఉండి ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి. టైం ఏం పట్టదు. సజ్జలు మన హెల్త్కి చాలా మంచివండి. మన ఎముకలు పటిష్టంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుందండి ఈ సజ్జలు. పిల్లలకి, ముసలి వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. ఇదిగో అండి, జావా చిక్కబడ్డం స్టార్ట్ అయింది. మనం జావా ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని దాన్ని బట్టి మనం చిక్కగా ఉండి పల్చగా చూసుకొని మనము దింపేసుకోవాలి అండి. మనం తక్కువగా ఉడికించుకుంటే పిండి పిండిగా ఉంటుంది అండి. కనీసం 5 to 8 మినిట్స్ అయినా ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే జావా రెసిపీ మనకు చిక్కగా రెడీ అవుతుంది. ఇదిగో ఇలా తిప్పుతూ ఉండాలి. చిక్కబడడం స్టార్ట్ అయిపోయింది కదా. ఇదిగో జావా బాగా ఉడుకుతుంది. మనం ఇదిగో అయిపోయిందండి. లో ఫ్లేమ్ తగ్గించుకొని ఇంకా మనం పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని ఇప్పుడు జొన్న జావా ప్రిపేర్ చేసుకుందాము. 2 గ్లాసుల వాటర్ పోసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం వేసుకునే పిండిని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండి. నైట్ నానబెట్టుకున్న పిండిని ఇలా కలుపుకొని వాటర్ ఎసరు వచ్చాక అందులో మిక్స్ చేసుకోవాలి. జొన్నలు కూడా మన హెల్త్కి చాలా మంచివి అండి. డయాబెటీస్ వారికి, బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచివి జొన్నలు. ఇలా మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి అండి. ఈ 3 రకాల మిల్లెట్స్ అండి మనము బయట మిల్లులో పట్టించే ముందర కడిగి ఎండలో పెట్టి
మిల్లు పట్టించాలండి. అప్పుడు అందులో ఏమైనా డస్ట్ ఉన్నా ఏమున్నా క్లీన్ అయిపోతుంది అండి. సజ్జలు అయితే వేయించుకొని పట్టించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండి. మీరు కూడా అలా వేయించుకొని పట్టించుకోండి, సజ్జలు టేస్ట్ బాగుంటుంది. ఇదిగా అండి జొన్న జావ దగ్గర పడడం స్టార్ట్ అయింది. అంతే అండి, జొన్న జావ కూడా రెడీ అయిపోయింది. మరొక పాత్ర తీసుకొని అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకొని ఇప్పుడు రాగి జావ ప్రిపేర్ చేసుకుందాము. 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు తక్కువ అనిపిస్తే మనము తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో నైట్ నానబెట్టిన రాగి పిండిని మిక్స్ చేసుకొని వాటరు పిండి అడుక్కెళ్ళిపోవడము, వాటర్ పైకి తేలుతుంది కదా, అన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆ ఎసరు వచ్చిన వాటర్లో వేసుకోవాలి. ఇదిగో మిగిలిపోయిన పిండిని కూడా వాటర్ యాడ్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ జావా రెసిపీస్ సమ్మర్ కదా అండి, చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు చల్లదనం కూడా అండి, అందుకని ఈ జావా రెసిపీస్ రెగ్యులర్గా చేసుకున్న మన హెల్త్కి చాలా మంచిది. కాల్షియం పుష్కలంగా అందుతుంది, మన హెల్త్ ఉంటుంది. ఎముకలు పటిష్టంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది అండి. చిన్నపిల్లలకు కూడా తాగించవచ్చు అండి ఇది. ఇదిగో రాగి జావా కూడా అయిపోయిందండి. అంతే అండి, జావా రెసిపీ సింపుల్ అండి. మన పూర్వీకులు అయితే దీన్ని కారం ఉల్లిపాయతో తీసుకునేవారు అండి. అంతే, ఈ జావా రెసిపీ సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.